హలో అండి, నా పేరు వెంకటలక్ష్మి. నేను కథ చెప్తున్నాను. కథలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం. అనగా అనగా ఒక ఊరిలో వీరన్న అనే దొంగ ఉండేవాడు. ఒక రోజున వాడొక ఇంటికి కన్నం వేసి లోపలికి ప్రవేశించబోయేసరికి వాని పక్క నుంచి ఒక త్రాసుపాము జరజరా పాకి లోపలికి వెళ్ళింది. వీరన్న ఉలిక్కిపడి ఆ పాము వంక చూస్తూ అలాగే నిలుచుండిపోయాడు. ఆ త్రాసుపాము తిన్నగా గదిలోకి పోయి అక్కడ ఉన్న నీళ్ళ బిందులో విషం కక్కి వచ్చిన దారినే వెళ్ళిపోతున్నది. ఇంతలో వీరన్న తన వద్ద ఉండే చిన్న కర్ర తీసుకొని పామును కొట్టబోయేసరికి అది ఒక చక్కటి స్త్రీరూపంతో ప్రత్యక్షమైంది. ఆమె వీరన్నతో, "నువ్వు మాట్లాడక నా వెంట రాబోయి" అని అనేసరికి ఆశ్చర్యంతో అతను ఆ సుందరి వెంబడి పోసాగాడు. ఆమె ఊరి బయటికి వచ్చి అక్కడ నూతిపైన ఉండే కర్రను విరగ్గొట్టి మళ్ళీ యథాప్రకారం మామూలు చోట ఉంచి వేసింది. వీరన్న ఉండబట్టలేక ఆమె చేయి గట్టిగా పట్టుకొని, "ఎందుకమ్మా ఆ కర్రను అనవసరంగా విరగ్గొట్టేశావు? మళ్ళీ ఎందుకు ఏమి ఎరగనట్టు ఆ కర్రను ఎప్పటిలాగే పెట్టివేశావు? ఇంతకు నీవెవరవు?" అని అడిగాడు. అందుకు ఆమె, "నా పేరు అకాల మృత్యువు. బ్రహ్మ పోసిన ఆయువు పూర్తిగాక మునిపే కొందరి ప్రాణం తీసివేస్తూ ఉంటాను. ఇదే నా పని" అని చెప్పింది. బతికి ఉన్న వాళ్ళ ప్రాణాలు తీయటం బాగానే ఉన్నది. మరైతే ప్రాణం లేని ఆ కర్రను ఎందుకు విరగ్గొట్టావు అని వీరన్న అడిగేసరికి, "ఆ సంగతి ఇప్పుడు చెప్పను. రేపు ఉదయం వరకు ఇక్కడనే ఉండి ఏమి జరుగుతుందో చూడు, నీకే తెలుస్తుంది" అని ఆమె చెప్పింది. "అయితే నా మరణం కూడా నీ చేతిలోనే పనేనా? లేక నేను ఆయువు పూర్తి అయ్యే వరకు జీవిస్తానా? చెప్పు" అని వీరన్న ఆత్రముతో అడిగాడు. దానికి ఆమె, "అది నా చేతిలో పనే. అయినా నువ్వు అడిగావు గనక ముందుగా చెబుతున్నాను. కొంతకాలానికి రాజుగారి సొత్తు అపహరించిన నేరం నీ మీద పడుతుంది. అప్పుడు నా శక్తి వలన నీ ప్రాణాలు తీస్తాను. ఇది నా విధి, తప్పటానికి వీలు లేదు. అయితే ఈ సంగతి వెల్లడించిన తక్షణమే నీ తల 100 వక్కలవుతుంది సుమా, జాగ్రత్త" అని చెప్పి అదృశ్యమైపోయింది. ఈ మాట వినగానే వీరన్నకు విచారం కలిగింది. దొంగతనం వల్ల కదా ప్రాణాలు పోవటం, కనుక ఈ క్షణం నుంచి ఈ వృత్తి మానివేస్తున్నాను అని దేవుని సాక్షిగా ప్రమాణం చేశాడు. ఆ తరువాత అకాల మృత్యువు చెప్పిన ప్రకారం నూతి వద్ద ఏమి జరుగుతుందో చూడవలనని కనిపెట్టుకొని కూర్చున్నాడు. తెల్లవారుగానే ఆ ఊరి స్త్రీలు బిందెలు పట్టుకొని నీళ్ళ కోసం వస్తున్నారు. వారితో వీరన్న, "అమ్మా, కర్ర విరిగిపోయింది. నీళ్లు తోడుకునేటప్పుడు జాగ్రత్త సుమండి" అని చెబుదామనుకున్నాడు. కానీ ఇంతలో అతని వెనక నుంచి, "బాబోయ్ రక్షించు, బాబోయ్ రక్షించు" అని వేడుకుంటున్న ఒక స్త్రీ కంఠం వినిపించింది. ఎవరో స్త్రీ పాపం కష్టదశలో ఉన్నదనుకొని ఆమెను రక్షించడం కోసం ఆ ధ్వని వచ్చిన వైపు కంగారుగా పరిగెత్తాడు వీరన్న. కానీ ఎంత దూరం పోయినా ఎవరు కనపడలేదు. తిరిగి ఆ కేక కూడా వినిపించలేదు. ఇంతలో మృత్యుదేవత చెప్పిన సంగతి జ్ఞాపకం వచ్చి అతను మళ్ళీ నూతి వద్దకు తిరిగి వచ్చేసరికల్లా ఆ నూతిలో ఒక ఆమె పడిపోవటం, ఆమెను తీయబోయే లోపలనే శవం నీటిపైన తేలటం జరిగింది. ఇదంతా చూసి వీరన్న విచారం మరింత ఎక్కువైంది. వీరన్న ప్రమాణం చేసి దొంగతనం మానుకున్న తర్వాత ఒక రైతు వద్ద కొలువు కుదురుకొని మర్యాదగా జీవనం చేస్తున్నాడు. తలలో నాలుక వలె మెలగడం చేత రైతుకు అతని మీద మంచి నమ్మకం, అభిమానం కలిగి వీరన్నను ఒక ఇంటివాణిని చేశాడు. ఇప్పుడు వీరన్న హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు. అతని భార్య గర్భవతి కూడాను. పురిటికి ఆమెను పుట్టింటికి దిగబెడదామని ఉద్దేశంతో యజమాని వద్ద సెలవు తీసుకొని వీరన్న బయలుదేరాడు. అయితే ప్రయాణమై వెళుతూ ఉండగా మధ్యదారిలోనే ఒక ఊరిలో అతని భార్య ప్రసవించి పిల్లవాడిని కన్నది. సరే, దేవుని దయ వల్ల ఇంతవరకు బాగానే ఉన్నది. మీరు వెంటనే దగ్గరగా ఉండే పట్నం పోయి కాయపు దినుసులు, ఇంగువ పట్టుకురండి అని ఆమె చెప్పగానే అవి తీసుకొద్దామని వీరన్న పట్నానికి బయలుదేరాడు. ఇది ఇలా ఉండగా ఆ ఊరి రాజుగారి కోటలో 2 పందెపు కోళ్ళు కనపడలేదు.
ఆ కోడి పుంజులు రాజుగారికి ఎంతో ప్రియమైనవి. అందుచేత ఎలాగైనా సరే వాటిని ఎతికి పట్టమని భటులను వాడవాడలా పంపించారు. 2 రోజులలో తీసుకురాలేకపోతే వాళ్ళ తలలు తీయిస్తామని చెప్పారు. ఎంత వెతికినా కోడి పుంజులు దొరకలేదు. అప్పుడు రాజభటులంతా చేరి ఒక ఆలోచన చేశారు. మసాలా దినుసులు కావాలని ఎవరు వచ్చినా సరే వెంటనే పట్టి ఇవ్వవలసిందని దుకాణదారులందరికీ తెలియజేశారు. కోడి పుంజులను దొంగలించిన వాళ్ళు వాటిని వండుకు తింటారు కదా, వాటి వంటకు తప్పక మసాలా దినుసులు కావాలి కదా అని రాజభటుల ఉద్దేశం. మన వీరన్న ఆ పట్టణంలో ఉన్న ఒక దుకాణానికి వచ్చి ఇంగువ, కాయపు దినుసులు అని భార్య చెప్పిన మాటలు మరిచిపోయి మసాలా దినుసులున్నాయా అని షావుకారుని అడిగాడు. ఉన్నాయి, కానీ అవి ఎందుకో చెబితే కాని ఇవ్వను అని షావుకారు అన్నాడు. ఎందుకేమిటయ్యా వింతగా అడుగుతున్నావు? ఊరి బయట నా భార్య ప్రసవించింది. ఆమె ఏవో దినుసులు తెమ్మని చెప్పింది. పేరు గుర్తుకు రావడం లేదు. ఇవైనా పట్టుకెళితే కొంత పని జరుగుతుందేమోనని ఇమ్మన్నాను అనేసరికల్లా షావుకారు వీరన్నను పట్టి రాజభటులకు అప్పగించాడు. రాజభటులు అతన్ని పట్టుకొని, నీ భార్య ఎక్కడ ప్రసవించిందో చూపించు. నిజమైతే నిన్ను విడిచి పెడతాము, అబద్ధమైతే ఖైదు చేస్తాం అని వీరన్నను వెంటబెట్టుకు వెళ్ళారు. తీరా ఆమెను విడిచి వచ్చిన చోటికి పోయేసరికి అక్కడ వీరన్న భార్య లేదు, పిల్లవాడు లేడు. పైగా ఒక పొయ్యి మీద కుండలో మాంసం కుతకుతా ఉడుకుతూ ఉన్నది. ఆ పక్కనే కోడిబొచ్చు వైగారాలు కనిపించినాయి. ఇక సందేహం ఏమిటి? భటులు వెంటనే వీరన్న చేతులకు బేడీలు తగిలించి రాజు ఎదుటికు తీసుకొచ్చి నిలబెట్టారు. మహాప్రభో, వీడు కోడి పుంజులను వండుకోవటం మేము కళ్ళారా చూసి తీసుకొచ్చామండి అని చెప్పేసరికి, అయితే ఈ దుర్మార్గుణ్ణి ఏనుగుల చేత తొక్కించి చంపండి అని రాజు ఆజ్ఞాపించాడు. ఇంతలో మరి ఒకవైపు వెళ్ళిన భట్లు కోడి పుంజులు దొరికినవి అని చెప్పి ఉత్సాహంతో తెచ్చి రాజుకు చూపించారు. రాజుకి సంతోషం, ఆశ్చర్యం కూడా కలిగినాయి. వీరన్నను చంపక మళ్ళీ దర్బారుకు రప్పించమని రాజుగారు ఆజ్ఞాపించారు. ఇంకా తొక్కిచ్చి వేద్దామని అప్పటికప్పుడే ఏనుగు కింద పడుకోబెట్టిన వీరన్నను లేవదీసి తిన్నగా దర్బారుకు తీసుకుపోయారు. రాజుగారు అప్పుడు దర్బారు చేసి పండితులను పిలిపించి అనవసరంగా మరణదండన విధించినందుకు పరిహారం ఏమిటి అని ప్రశ్నించారు. దానికి పండితులు వీరన్నకు ఒక బంగారపు ఏనుగును, అతను మోయగలిగినంత దానిని బహుమానం ఇవ్వవలసిందని సలహా చెప్పారు. ఆ ప్రకారంగా బంగారపు ఏనుగును తయారు చేయించి వీరన్న తలపైన పెట్టేసరికి దాని బరువు భరించలేక, అబ్బా అకాల మృత్యువా, ఇదంతా నీ పనే కదా, ఎన్నెన్ని చిత్రాలు చేశావు దేవి అని అనుకుంటూ ముక్కుల వెంట నెత్తురు కక్కుకొని వీరన్న ప్రాణాలు విడిచాడు. తర్వాత వీరన్న చెప్పిన చివరి మాటలలో నిజ నిజాలు తెలుసుకొని రాజుగారు బాధపడ్డారు. అయితే ఇప్పుడు ఎవరైనా చేయగలిగేది ఏమున్నది? అతని జ్ఞాపకార్థం ప్రత్యేకంగా ఒక ఊరు కట్టించి రాజుగారు దానికి వీరవాసరం అని పేరు పెట్టారు.